నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి కార్యక్రమంలో 26వ రోజుకి స్వాగతం. ఇవాళ నేను మీకు కొన్ని వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వర్డ్స్ అంటే ఎలాంటివంటే బేసికలీ వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. కలెక్టివ్ నౌన్స్ అంటే మామూలుగా నౌన్ అంటే వస్తువు కానీ, పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ అంటే వాటి పేర్లని నౌన్స్ అంటారని మీకు తెలుసు కదా. ఒకటి ఉంటే విడిగా ఒక పేరు ఉంటుంది. అదే యాజ్ ఎ గ్రూప్ ఉన్నప్పుడు ఎలా డినోట్ చేయాలి, ఇది స్పీచ్లో మనకి బాగా యూజ్ అవుతుంది. సో జంతువులు కానివ్వండి లేదా మనుషులు కానివ్వండి, గ్రూప్గా ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వాటికి ఎలా నేమ్ పెట్టాలి అనేటువంటిది నేను మీకు చెప్తాను. అంటే ఎలా వాటిని నేమ్స్ తీసుకోవాలి అని. అండ్ ఇంకొకటి నేను యానిమల్స్ అండ్ బేబీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే జనరల్గా మనకి వాడుక భాషలో యూజ్ అవుతాయి ఇవి. ఫస్ట్ది చూడండి, అ కాస్ట్ ఆఫ్ యాక్టర్స్. అంటే యాక్టర్స్ గుంపు ఒకవేళ డినోట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏ ఎందుకు పెడుతున్నాము అంటే ఇట్స్ అ గ్రూప్ని డినోట్ చేస్తున్నాం కదా, అప్పుడు ఒక అనే చెప్పాలన్నమాట. ఇట్స్ లైక్ అ గ్రూప్ కాబట్టి కలెక్టివ్గా ఉంటుంది కాబట్టి దానిని ఒకటి అనేటువంటి దాంతో డినోట్ చేయాలి కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ అ కాస్ట్ ఆఫ్ యాక్టర్స్ అంటే అక్కడ యాక్టర్స్ యొక్క గ్రూప్ అని మీనింగ్ దానికి. బేసికల్ ఏదైనా షూట్ అవుతుంది లేదా మూవీ రిలేటెడ్ ఎనీథింగ్, కాస్ట్ ఆఫ్ యాక్టర్స్ అంటారు అనమాట. ఓకే, కాస్ట్ అనే వర్డ్ దాంట్లో యూజ్ చేస్తారు యాక్టర్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ స్టేక్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఉంటారు కదా, లైబ్రరీస్ ఉంటాయి కదా, దాన్ని చూసుకునే పర్సన్ని లైబ్రేరియన్ అంటారు. అలా లైబ్రేరియన్స్ అందరూ చాలామంది ఒక గ్రూప్గా ఉన్నట్టయితే స్టాక్ ఆఫ్ లైబ్రేరియన్స్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ జడ్జెస్. అంటే ఒక ప్యానల్ అంటే జడ్జెస్ లాగా లేదా ఎక్స్పర్ట్స్ లాగా ఉన్న వాళ్ళందరినీ కలిపి 4-5 ఉన్నారనుకోండి, అందరినీ కలిపి ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ప్యానల్ ఆఫ్ జడ్జెస్ అని మనము డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇక్కడ కంపెనీస్ రిలేటెడ్ డైరెక్టర్స్ అండి. ఓకే, కంపెనీస్ రిలేటెడ్ డైరెక్టర్స్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళకి డైరెక్టర్స్ అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ సైజ్ అండ్ వాళ్ళ నామ్స్ ప్రకారం ఉంటుంది కదా. సో అలా చాలామంది డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారనమాట. మీటింగ్ అయ్యేటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అని అలా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ప్యూపిల్ అంటే స్టూడెంట్ అని మీనింగ్ అండి. అంటే చాలామంది పిల్లలు ఉన్న దాన్ని మనము క్లాస్ అంటాం. జనరల్గా క్లాస్ అనేవాడు మనకు తెలుసు కానీ అదొక కలెక్టివ్ నౌన్ అనేది తెలియదు. సో ఆ క్లాస్ ఆఫ్ పీపుల్. ఓకే, నెక్స్ట్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటే చాలామంది గుంపుగా చేరారనుకోండి, అక్కడ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ క్రూ ఆఫ్ సైలర్స్ అంటే నావికులు, సైలింగ్ చేసేవాళ్ళు. అంటే ఏమంటారు, సైలర్స్ అంటే పడవ నడిపేవాళ్ళు లేదా పడవ వాళ్ళని సైలర్స్ అంటారనమాట. ఓకే, సో క్రూ ఆఫ్ సైలర్స్కి మనము క్రూ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిఫరెంట్ పీపులే కానీ మనము డిఫరెంట్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ థీవ్స్ అంటే దొంగల గుంపు ఉందనుకోండి, దాన్ని ఆ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటాం. ఓకే, ఆ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. నెక్స్ట్ అ క్లస్టర్ ఆర్ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. అంటే స్టార్స్ అన్నీ కలిపి అ క్లస్టర్ ఆర్ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ ఆర్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అనేది అంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, గ్యాలక్సీ ఆఫ్ బ్యూటీస్ అని కూడా అంటాం. అంటే చాలామంది అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, గ్యాలక్సీ ఆఫ్ బ్యూటీస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో చాలామంది అందంగా ఉంటారు లేదా పర్టికులర్ ప్లేసెస్లో అందంగా ఉన్న వాళ్ళు ఉంటారంటే దట్స్ అ గ్యాలక్సీ ఆఫ్ బ్యూటీస్ అనొచ్చు అనమాట. అంటే అక్కడ చాలామంది ఉంటారు అనే ఉద్దేశంతో. నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే మనకి అందరూ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, ఆ గ్రూప్నంతా డినోట్ చేయడానికి ఐ హ్యావ్ అ వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అని చెప్తాం. జనరల్గా అందరు ఇది వాడుతూనే ఉంటారు, నాకు మంచి సర్కిల్ ఉంది అంటుంటారు కదా, తెలియకుండానే అది ఒక కలెక్టివ్ నౌన్. అంటే ఫ్రెండ్స్ గ్రూప్ని మనము సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అని డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ అ బంచ్ ఆఫ్ కీస్ అంటే తాళాల గుత్తి అని అర్థం అనమాట. బంచ్ ఆఫ్ కీస్. నెక్స్ట్ చూడండి, అ బంచ్ ఆఫ్ కీసే కాదు, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే అదొక గుత్తిలాగా ఉంటుంది కదా, సో వి డినోట్ ఇట్ యాజ్ బంచ్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ అ బాకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే చాలా పువ్వులు కలిసిపోతే బొకే అంటాం కదా, సో దట్ అ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ అ బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటే కర్రలన్నీ కలిపి ఒకటిగా చేసినప్పుడు దాన్ని బండిల్ అంటాం అనమాట. బండిల్ ఆఫ్ స్టిక్స్ అని డినోట్ చేయాలి.
నెక్స్ట్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వత శ్రేణులు అంటాం చూడండి, అవి వరుసగా చాలా ఉన్నాయనుకోండి, చైన్ ఆఫ్ మౌంటైన్స్. నెక్స్ట్ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మందని ఫ్లాక్ అంటారు, ఫ్లాక్ ఆఫ్ షీప్. నెక్స్ట్ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే బర్డ్స్ కూడా గుంపులుగా వెళ్తూ ఉంటాయి కదా, పక్షుల గుంపు అంటాం కదా, దానిని ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అనాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సో అంటే ద్వీపాలు ఉంటాయి కదా, ద్వీపాలని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు. అంటే ద్వీపాల తెలుగులో ఏమంటారు వాటిని, అంటే అవన్నీ ఒకటిగా అంటే వాటన్నిటిని చెప్పడానికి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు అనమాట. అంటే చిన్న ద్వీపాలు ఉన్న ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి కదా, సో అలాంటివి. ఓకే. నెక్స్ట్ గ్రూ ఆఫ్ ట్రీస్ అంటే ఇప్పుడు చాలా పొదలు అంటాం చూడండి, చాలా పొదలుగా చెట్లు ఉంటాయి, అట్లాంటి వాటికి గ్రూ ఆఫ్ ట్రీస్ అంటాం. నెక్స్ట్ గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్ అంటే కూలి పని చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఉన్నారనుకోండి, గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ హర్డ్ ఆఫ్ డీర్ అంటే జింకల గుంపుని మనము హర్డ్ ఆఫ్ డీర్ అంటాం, హర్డ్ అనేటువంటి దాంతో సంబోధిస్తాం. నెక్స్ట్ హైవ్ ఆఫ్ బీస్ అంటే తేనెటీగల గుంపుని హైవ్ అంటారు. ఓకే, హైవ్ ఆఫ్ బీస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ చూడండి, హీప్ ఆఫ్ రబ్బిష్ అంటే పనికిరాని చెత్త కుప్ప అనేటువంటి మీనింగ్, దానికి హీప్ ఆఫ్ అనాలన్నమాట. ఓకే, దాన్ని మనము స్టోన్స్ శాండ్కి కూడా హీప్ ఆఫ్ అనే అనొచ్చు, రాళ్ల కుప్ప, చెత్త కుప్ప, మట్టి కుప్ప అంటాం కదా, సో హీప్ ఆఫ్ అనేటువంటి దాన్ని వాడాలి దానికి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ షూస్, పెయిర్ ఆఫ్ శాండిల్స్, ఓకే, పెయిర్ ఆఫ్ సాక్స్, వీటన్నిటికీ పెయిర్ ఆఫ్ అనేటువంటి దాన్ని మనం వాడాలి. ఓకేనా. నెక్స్ట్ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళని ఒక్కొక్క గ్రూప్ని ఒక రెజిమెంట్ అంటారండి. ఒక రెజిమెంట్ వైజ్గా వాళ్ళని రికగ్నైజ్ కూడా చేస్తారు, ఏ రెజిమెంట్ అని అలా ఉంటుంది అనమాట, రెజిమెంట్ నంబర్స్ పేరు ఉంటుంది. సో అలా సోల్జర్స్ గ్రూప్ని మనము రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ అంటాం. నెక్స్ట్ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ అంటే ఈగలు, సో అవి చాలా గుంపుగా ఉన్నాయనుకోండి, స్వామ్ ఆఫ్ అంటాం, స్వామ్ ఆఫ్ ఫ్లైస్. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే హ్యాపెనింగ్స్ అంటే చిన్న ఎలా అంటే ఫంక్షన్స్ అంత పెద్దవి కాదు, చిన్న హ్యాపెనింగ్స్ అనమాట. అంటే అంటే పెద్దవి కూడా ఉండొచ్చు అందులో. సో ఈవెంట్స్ని మనము ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్ అని అంటే కంటిన్యూస్గా చాలా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఐ హ్యావ్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ టు షూట్, లేకపోతే జనరల్గా అంటే ఎవరైతే దాంట్లో అటెండ్ అవుతూ ఉంటారో ఐ హ్యావ్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ టు అటెండ్, గెస్ట్ లాగా వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అంటే దాంట్లో జస్ట్ మామూలుగా వెళ్ళే వాళ్ళు కూడా. ఓకే, సో ఈవెంట్స్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ బ్రూడ్ ఆఫ్ హెన్స్ అంటే తెలుసు కదా మీకు, కోళ్ల గుంపుని మనం కోళ్ల గుంపు అంటాం, కోళ్ల గుంపు అంటాం కదా, సో దాన్ని బ్రూడ్ ఆఫ్ హెన్స్ అనాలి, బ్రూడ్ ఆఫ్ అనాలి. నెక్స్ట్ మర్డర్ ఆఫ్ క్రోస్, కాకుల గుంపుని మర్డర్ అంటారు, ద మర్డర్ ఆఫ్ క్రోస్. నెక్స్ట్ షాల్ ఆఫ్ ఫిషెస్ అంటే చేపల గుంపుని షాల్ అంటారు, షాల్ ఆఫ్ ఫిషెస్. నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ డాగ్స్, కుక్కలు చాలా ఉన్నాయనుకోండి, ప్యాక్ ఆఫ్ డాగ్స్ అనాలన్నమాట. హర్డ్ ఆఫ్ అనేటువంటిది మనము వేరే వాటికి కూడా యూస్ చేయొచ్చండి, కౌస్కి యూస్ చేయొచ్చు, ఎలిఫెంట్స్కి యూస్ చేయొచ్చు, పిగ్స్కి, జీబ్రాస్కి కూడా హర్డ్ ఆఫ్ అనేటువంటి దాన్ని మనం యూస్ చేయవచ్చు. నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ అనేటువంటిది ఇందాక డాగ్స్కి అని చెప్పాను కదా, వుల్వ్స్కి యూస్ చేయొచ్చు, తర్వాత షార్క్స్కి, ర్యాట్స్కి, ఈవెన్ ఫాక్సెస్కి కూడా యూస్ చేయొచ్చండి, ఫాక్స్కి. నెక్స్ట్ ఫ్లాక్ ఆఫ్ అనేటువంటిది ఇందాక ఇన్ జనరల్ బర్డ్స్కి అని చెప్పుకున్నాం కదా, సో అంటే క్రౌస్కి మళ్ళీ వేరే చెప్పాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లాక్ ఆఫ్ అనేది డక్స్కి, తర్వాత గోట్స్కి కూడా యూస్ చేయొచ్చు, మేకలకి, ప్యారెట్స్కి, పీజియన్స్కి కూడా మీరు ఫ్లాక్ ఆఫ్ అనేది యూస్ చేయవచ్చు. నెక్స్ట్ స్వామ్ ఆఫ్ అనేటువంటిది యాంట్స్కి, బటర్ఫ్లైస్కి, ఇన్సెక్ట్స్, చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటికి కూడా మనము స్వామ్ ఆఫ్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు, అంటే గుంపుగా ఉన్నప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్ మాబ్ ఆఫ్ అనేటువంటిది థీవ్స్కి యూజ్ చేయవచ్చు, షీప్కి యూజ్ చేయవచ్చు, కంగారూస్కి కూడా యూజ్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ట్రూప్ ఆఫ్ అనేటువంటిది మంకీస్కి యూజ్ చేయవచ్చు, తర్వాత డాన్సర్స్కి, పర్ఫార్మర్స్కి యూజ్ చేయవచ్చు. ట్రూప్ ఆఫ్ అనేది ఇలా యూజ్ చేయవచ్చు, ఈవెన్ చింపాంజీస్ కూడా యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ పైల్ ఆఫ్ అనేటువంటిది బుక్స్కి యూజ్ చేస్తాము, క్లోత్స్కి యూజ్ చేస్తాము, అంటే కుప్పగా పడిపోయాయి,
అంటే కుప్పగా అయిపోయాయి లేదా ఇష్టం వచ్చినట్టు చిందరవందరగా ఉన్నాయి అన్నప్పుడు పైల్ ఆఫ్ అనేటువంటిది యూస్ చేస్తాం అనమాట. సో ఇవి కొన్ని కలెక్టివ్ నౌన్స్, ఇంకా చాలా ఉంటాయి. మరిన్ని కలెక్టివ్ నౌన్స్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను యానిమల్స్ అండ్ దెర్ బేబీస్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఓకే, చూడండి, యానిమల్ ఇంకా దాని బేబీ పేరు ఇవ్వడం జరిగిందండి. జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం మాత్రమే, ఇవే ఉన్నాయని కాదు, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయండి. జస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా బ్రీఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ రెఫర్ ఎనీ బుక్. ఓకే, నెక్స్ట్ చూడండి. యాస్ యొక్క బేబీని ఫాల్ అంటారు, కౌ బేబీ కాఫ్, డాగ్ బేబీని పప్పీ అంటారు, హెన్ చికెన్, ఓకే, బేర్ కబ్, క్యాట్ కిటన్, ఫ్రాగ్ బేబీని టాడ్పోల్ అంటారు, హార్స్ బేబీని కాల్ట్ అంటారు. ఓకే, గోట్ బేబీని కిడ్, షీప్ బేబీని ల్యామ్, బుల్ఫ్ కబ్, నెక్స్ట్ జిరాఫీ కాఫ్, లయన్ కబ్, ఈవెన్ టైగర్ కూడా కబ్బేనండి. ర్యాబిట్కి కిట్ ఆర్ బన్నీ, దాని బేబీని కిట్ ఆర్ బన్నీ అంటాము. గొరిల్లా ఇంకా మంకీ బేబీని ఇన్ఫాంట్ అంటాం మనం. నెక్స్ట్ డక్ని డక్లింగ్ అంటాము, ఫిష్ని ఫ్రై, క్రో ఈజ్ చిక్. ఓకే, నెక్స్ట్ ఈగల్ ఈజ్ ఈగ్లెట్, డాల్ఫిన్ ఈజ్ పప్ ఆర్ కాఫ్, నెక్స్ట్ మౌస్ ఈజ్ పింకీ, ఆలెట్, డీర్ని ఫాన్. అంటే ఇవి జస్ట్ యానిమల్స్ యొక్క బేబీస్. ఓకే, సో ఇందులో ఏవైతే కలెక్టివ్ నౌన్స్ కానివ్వండి లేదా యానిమల్స్ అండ్ బేబీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, వీటితో పాటు మీరు ఇంకా కొన్ని అడిషనల్గా నేర్చుకున్నట్లయితే మీకు కాస్త హెల్ప్ అవుతుందన్నమాట.